అందరికీ ఇవ్వాలని చెప్పి మన సంఘం రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయించుకునింది. కాబట్టి ఈ నేపథ్యంలోనే మనం అన్న బసిరెడ్డి గారికి ఎమ్మెల్యే గారి ఇవ్వాల్సినటువంటి ఈ రిప్రజెంటేషన్ బసిరెడ్డి గారికి మనం అందజేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారితో మాట్లాడి మనకు సంపూర్ణమైన సహకారం అందించాలని చెప్పి మీ అందరి తరఫున బసిరెడ్డి గారిని నేను కోరుతూ సీఎం గారు చేస్తున్నాము. ఎంతో మంది నిరంకుశవాదులు నియంత్రణ చూసిన ముఖ్యమంత్రులుగా, కానీ వాళ్ళు కానీ తలొగ్గి వచ్చినారు. అంటే ఈ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది అంగన్వాడీ టీచర్లు రోడ్ల మీద కూర్చొని ఎండనక పగలనక రాత్రికి సాయంత్రం వరకు ఉదయం వచ్చి సాయంత్రం మేము సమ్మెలు చేస్తుంటే జగనన్న కళ్ళకు కనబడలేదంట, నోటీస్ కూడా పోలేదంట. అంటే ఇంత మీడియా ఇంత ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు పోయే రోజుల్లోనే జగనన్న దృష్టి పోలేదని అబద్ధాలు చెప్తున్నారు. మేము ఈరోజు 16 రోజు సమ్మె మేము ఈ 16 రోజులు సమ్మె చేసినా కూడా సీఎం జగన్ గారి దృష్టికి ఇంతవరకు వెళ్ళలేదని చెప్తున్నారు. బొత్స సత్యనారాయణ గారు అయితేనేమి, సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళందరూ ఏమని చెప్తున్నారంటే సీఎం దృష్టికి ఇంకా తీసుకెళ్ళట. అంటే 4 సార్లు చర్చలు జరిపి నెక్స్ట్ వీక్ తీసుకెళ్తాం, నెక్స్ట్ వీక్ తీసుకెళ్తామని చెప్తున్నారు సీఎం దృష్టికి. అంటే ఈ రోజుకి నెల రోజులు కావాల్సిన దగ్గర అంటే మేము అనేక మార్లు ఇస్తున్నాము, ఏకదమ్మున సమ్మెలకు దిగలేదు. అనేక మార్ల తర్వాత మేము సమ్మె లాస్ట్ ఆప్షన్ మాకు ఇది. ఈ ఆప్షన్తో మేము సమ్మెలకు దిగినాం. 16 రోజులైంది రాష్ట్ర వ్యాప్తంగా ఆడకూతుళ్ళు ఎండలు కూర్చొని టెంటులు వేసుకొని మేము కూర్చొని అక్కడే సద్దులు తెచ్చుకొని అక్కడే ఉండి మేము సాయంత్రం వరకు దీక్షలు చేస్తున్నాం. ఇంతవరకు సీఎం దృష్టికి వెళ్ళలేదంటే ఇప్పుడు ప్రస్తుతము అయిపోయే కాలం. ఈ కాలంలో కూడా ఇంత మీడియా, ఇంత సోషల్ మీడియా, ఇంత ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు పోవా సీఎం దృష్టికి తెలియవా? అంటే జీతాలు పెంచాలంటే అంగన్వాడీలకి కనబడరు, ఆడకూతులు రాష్ట్రంతో కూర్చొని కనబడరు. కాకపోతే అంగన్వాడీలతో పని పెట్టి చాకరీ మళ్ళీ జీతాలు ఇవ్వడానికైతే అంగన్వాడీలు కనబడరు. వేరే పనులకైతేనేమి రకరకాల పనులు చేయించుకోవడానికైతే అంగన్వాడీలు కనబడతారు, రకరకాల యాప్లు చెప్పి చేయించుకోవడానికి అయితే అంగన్వాడీలు కనబడతారు. ఇంత నిరంకుశమైన పాలన ఎప్పుడు చూడలేదు. మేము అన్న ఒక ఛాన్స్ అంటే ఇచ్చి చూసినాము. అన్నకు ఒక ఛాన్స్ ఇస్తే ఆడకూతులకు ఎంత బాగా చేస్తాడో, అక్క చెల్లెమ్మలకు ఎంత బాగా చేస్తాడు అనుకొని అన్నతో ఎన్నో ఓప్స్ పెట్టుకొని గెలిపించుకున్నాము. కానీ అన్న ఇంత నెట్టేట ముంచేస్తాడని ఆడకూతులు మేము కళలో కూడా అనుకోలేదు. ఇన్నిసార్లు 4 సార్లు చర్చలు ఫెయిల్యూర్ చేసేది, ఒకసారి రెండోసార్లకే సక్సెస్ కావాలా. మేము 16 రోజుల సమ్మె ఇంతమంది ఎన్నో ముఖ్యమంత్రులు చూసాం. మేము నా సర్వీస్ అయితే 20 ఏళ్ళు, మా అక్కలు మా సీనియర్స్ 40 ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు. వాళ్ళు కానీ ఇటువంటి ముఖ్యమంత్రినే చూడలేదు. లాస్ట్కు ఈరోజు మేము ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసినాం. కిరణ్ కుమార్ రెడ్డి గారిని అయితే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అయితే, చంద్రబాబు నాయుడు గారి పాలన 3 సార్లు చూసినాం మేము రూలింగ్. కానీ వాళ్ళు కానీ ఇంత సమ్మె చేస్తే ఒక్క మెట్టనే దిగొచ్చు మా డిమాండ్స్ ఒకటి అన్ని ఒప్పుకునే వాళ్ళు. అసలుకి ఇంత ఘోరంగా ఏవో అరకొర డిమాండ్లు ఒప్పుకున్నారు. అవి మేము 62 ఏళ్ళ వరకు చస్తామో బస్తామో తెలియదు. అవి కాదు, ఫస్ట్ కడుపు నింపాలి. ఆకలి ఇచ్చినప్పుడే కడుపుకి అన్నం పెట్టాలా. ఆకలి చచ్చినాక అన్నం పెట్టాం కదా. మేము చస్తామో బస్తామో 62 ఏళ్ళ వరకు మాకు తెలియదు. ప్రస్తుతం ఫస్ట్ మాకు కనీస వేతనం 26,000 పెంచాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని మేము ముఖ్యమంత్రి గారిని ప్రధానమైన డిమాండ్లు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవి ఇమ్మీడియట్గా అమలు చేయాలని మేము ప్రధానంగా కోరుకుంటున్నాం. మా ప్రధానమైన మెయిన్ డిమాండ్స్ ఇవి. ఈ డిమాండ్స్ ఒప్పుకోకుండా మిగతా 10 ఒప్పుకున్నాం కదా, 9 ఒప్పుకున్నాం కానీ సొల్లు కబులు చెప్తూ కాలయాపన చేస్తున్నారు. ముఖ్యమంత్రులు అయితేనేమి, ముఖ్యమంత్రి గారు మినిస్టర్స్ ముఖ్యమంత్రి గారి దృష్టికి పోలే అంటున్నారు కదా. అంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు రూలింగ్ ఉందా? రూలింగ్ ఉంటే ఆయనకు తెలియదా ఈ విషయాలు? ఇంత ఘోరంగా నిరంకుశ పాలన చేస్తున్నారా? అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు కాదా? ఈ రోజు వరకు మేము ఎంత కష్టాలు పడుతున్నామో మాకు తెలుసు. మేము పెట్టుబడులు పెట్టి పనిచేస్తాం ఈ రాష్ట్రంలో. ఒక్క సచివాలయాలకు అప్పచెప్పినారు, ఒక్కరోజు వంట లేదు, సక్సెస్ చేయలేదు. కానీ అంగన్వాడీలకైతే వితిన్ సాయంత్రంలో 5-6 ఫొటోస్ పోతాయి విత్ ప్రూఫ్స్తో సహా. గుడ్డు తినిపించాం, పాలు దాపించాం, అన్నం పెట్టాం, పిల్లలు పడుకోబెట్టాం. మళ్ళీ ఏ రిపోర్ట్ అడిగిన క్షణాలు రాత్రి పగలంటే పనిచేసి పెడతాము. కనీసం మాకు వేతనాలు పెంచడానికి ఇంత బాధన ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులకైతేనేమి, సీఎం గారికి అయితేనేమి. అసలు ఆడవాళ్ళ అక్క చెల్లెం ఇదే నన్ను తొంగలో దక్కడమే. నా అక్క చెల్లెమ్మలంటే మేము మీకోసం ఒక ఛాన్స్ ఇచ్చాం, మీరు మాకోసం ఆలోచించే అవసరం లేదా? ఎంత తొందర అయితే మా సమస్య పరిష్కరిస్తే అప్పుడే మేము విధుల్లేకపోతాము. అంతవరకు డ్యూటీకి జాయిన్ కాము. ఇంకా సమ్మె ఉధృతమవుతుంది. లాస్ట్ మా ప్రాణ త్యాగానికైనా సిద్ధం మేము. 7 సెక్రటరీ